సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్ధర్. ఇప్పుడు చూడండి, చాలామంది ఒక ఫండ్ కొనాలంటే లేదంటే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు, లేదంటే మనీ కంట్రోల్, వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్, ఈటీఎఫ్ మనీ అని చాలా వెబ్సైట్స్ ఉంటాయి. అలా చూస్తే కొన్ని యాప్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవాళ మంచి ఫండ్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు, కాకపోతే ఏంటంటే మాకు మెజారిటీ రీసెంట్గా చాలామంది ఇన్వెస్టర్స్ మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము యాప్స్ ద్వారా చూసుకొని కొనుక్కున్నాము, ఒక 3 years బ్యాక్ 5 years బ్యాక్ ఒక నెంబర్ 1 ఫండ్ ఉంది ఒక మార్కెట్లో, రికమెండ్ చేసింది సిస్టమ్, మేము అందులో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఇవాళ చూస్తే బాగా ఫాలో అయిపోయింది, వేరే ఫండ్స్ నెంబర్ 1 చూపిస్తుంది అంటున్నారు. చూడండి, ఈ యాప్స్ అన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ డ్రివెన్ లాగా ఉంటాయి. ఏవైతే రిటర్న్ బాగా ఇస్తాయో వాటిని నెంబర్ 1 అని చూపిస్తాయి. రిటర్న్ వైజ్గా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వస్తాయి. ఇప్పుడు చూడండి, మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 మిడ్ క్యాప్స్ తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మిడ్ క్యాప్ 1, మిడ్ క్యాప్ 2 అండి. సో దీని ఏంటంటే డోంట్ ఫాలో యాప్స్ ఆర్ వెబ్సైట్స్. ఎందుకు నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మిడ్ క్యాప్ 1 ఏంటంటే మనకి మీరు అందరూ తెలుసు, మిడ్ క్యాప్ అనగానే అందులో 65% మినిమం యాజ్ పర్ రూల్ మిడ్ క్యాప్లో పెట్టాలి. ఇంకా లెఫ్ట్ ఓవర్ 35%ని వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్లో పెట్టచ్చు, లార్జ్ క్యాప్లో పెట్టచ్చు, కొంత స్మాల్ క్యాప్ కొంత లార్జ్ క్యాప్లో పెట్టచ్చు, కొంత క్యాష్లో ఉంచుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. ఆ 35% అనేది ఒక బఫర్ ఉంటుంది మనకు ఫండ్ మేనేజర్కి. అయితే చాలామంది చేసేది, ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ఇది ఒక మిడ్ క్యాప్ ఉందండి, అందులో మిడ్ క్యాప్లో మనకి 65% అలొకేట్ చేశారు, అలాగే స్మాల్ క్యాప్లో 35% అలొకేట్ చేశారు. అలాగే ఇంకో మిడ్ క్యాప్ ఉంది, అది మిడ్ క్యాప్లోనేమో 65% అలొకేట్ చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ 35% వాళ్ళు లార్జ్ క్యాప్లో పెట్టారు. సో ఇప్పుడు వీటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక, బుల్ మార్కెట్ వచ్చింది అనుకోండి, బాగా మార్కెట్ రైజ్లో ఉంది, ఎవ్రీ డే 2000 పాయింట్స్ 1000 పాయింట్స్ 500 పాయింట్స్ పెరుగుతూ మార్కెట్కి వెళ్ళింది అనుకోండి. అట్లాంటి బుల్ మార్కెట్లో ఈ మిడ్ క్యాప్ అన్ని నెంబర్ 1గా చూపిస్తుంది. ఎందుకంటే ఇందులో స్మాల్ క్యాప్ పోర్షన్ ఎక్కువ ఉంది కాబట్టి. ఒక బుల్ మార్కెట్లో ఈ మిడ్ క్యాప్ ఫండ్ మీకు అన్ని చోట్ల చూసినా, ఏ వెబ్సైట్ చూసినా, ఏ ఆన్లైన్ యాప్స్ చూసినా కూడా నెంబర్ 1 కొనండి అని చెప్తూ మీకు రికమెండేషన్స్ వస్తుంటాయి. అదే కనుక బేర్ మార్కెట్ చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇది స్మాల్ క్యాప్ కాబట్టి ఇంకా బాగా పడుతుంది కిందకి. యాక్చువల్గా పడాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ పడుతుంది స్మాల్ క్యాప్. ఆటోమేటిక్గా లార్జ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉంటుందో 35% ఉంది కాబట్టి ఇందులో అది కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనకి బేర్ మార్కెట్ టైంలో. అప్పుడు ఈ మిడ్ క్యాప్ ఫండ్ మీకు ఏం కనిపిస్తుంది బేర్ మార్కెట్లో, ఇది నెంబర్ 1, ఇది బెస్ట్ కొనండి ఇది అని అందరూ రికమెండేషన్స్ దీని స్ట్రాంగ్గా వస్తుంటాయి. సో మనకి ఏంటంటే మార్కెట్లో బుల్ రన్, బేర్ రన్ మార్కెట్ అనేది మనం మారుతూ ఉంటాయి. అలా ఫ్లక్చుయేట్ అవుతున్నందువల్ల పాటు వీటి ర్యాంకింగ్ మారిపోతుంది. కొన్నిసార్లు ఇది నెంబర్ 1గా చూపిస్తాయి మనకి యాప్స్ అన్ని, పోర్టల్స్, వెబ్సైట్స్ అన్ని. కొన్నిసార్లు వీటిని నెంబర్ 1గా చూపిస్తాయి. మనకి కన్ఫ్యూజన్ అవుతుంది, మనం ఏది కొనాలి, ఈ మిడ్ క్యాప్లో పెట్టాలి, ఈ మిడ్ క్యాప్లో పెట్టాలని మనకు అర్థం కాకుండా ఉంటుంది. సో అదండి బేసిక్గా ఏంటంటే, అందుకే మేము చెప్తాము, గుడ్డిగా మనకి బ్లైండ్గా మనం యాప్స్ని ఫాలో అయిపోకూడదు. అసలు ఎందుకు అది నెంబర్ 1 ఫండ్గా చూపించింది, అందులో ఉన్న ఫండ్ మేనేజరా మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాడా, లేదా ఎలకేషన్ ఏదైతే ఉందో అంటే మిడ్ క్యాప్కి ఎంత, స్మాల్ క్యాప్కి ఎంత, లార్జ్ క్యాప్కి ఎంత, ఆ ఎలకేషన్లో ఉన్న డిఫరెన్స్ ఉందా, అసలు ఎందుకు ఒక ఫండ్ పైకి వెళ్ళింది, ఎందుకు ఒక ఫండ్ కిందకి వెళ్ళింది అని చూడాలి. రీసెంట్గా మనం చూసాము, లాస్ట్ మీకు చూస్తే 2 మిడ్ క్యాప్స్ హల్చల్ చేసే మార్కెట్లో. అందులోనేమో ఒకటి మొమెంటమ్ బేస్డ్ మిడ్ క్యాప్, అది మొమెంటమ్ బేస్డ్ మిడ్ క్యాప్ కాబట్టి బుల్ రన్లో బాగా పర్ఫామ్ చేసింది. అది బేర్ మార్కెట్ చూసేకల్లా మైనస్లోకి వెళ్ళిపోయింది, భారీగా మైనస్లోకి వెళ్ళిపోయింది. అందరూ ఆ ఫండ్ నుంచి పారిపోయారు. అలాగే ఇంకో ఫండ్ ఉందండి, ఆ ఫండ్లో ఏం చేశారంటే, జనరల్గా మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి, 80 స్టాక్స్ 90 స్టాక్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ఒక ఫండ్ హౌస్ ఒక మిడ్ క్యాప్ ఫండ్ మీద ఒక ట్రయల్ చేసింది. ఏంటంటే, ఎందుకు మనం దీన్ని పిఎంఎస్ కింద ఇలాగా మార్చకూడదు, కేవలం 18 స్టాక్స్ 25 స్టాక్స్ పెట్టి మనం ఎందుకు చేయకూడదు అనుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆ పర్టికులర్ ఫండ్ హౌస్ ఆ మిడ్ క్యాప్లో కేవలం తక్కువ 20 స్టాక్స్ పెట్టిందండి. అది బుల్ రన్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. కానివ్వండి, మళ్ళీ బేర్ మార్కెట్ వచ్చినప్పుడు బాగా గణనీయంగా పడిపోయింది. ఇంకా చాలామంది తెలియక అందులోనే ఇంకా ఎక్కువ ఓవర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బుల్ రన్ వచ్చినప్పుడు మళ్ళీ అది పైకి వెళ్తుందో లేదో డౌట్ఫుల్గా ఉంది. సో అదండి, అట్లాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. కాబట్టి సుదీర్ఘంగా తెలుసుకున్న తర్వాత మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనం కనుక ఇలా చూసుకొని యాప్స్లో చూసుకొని నెంబర్ 1, నెంబర్ 2 ఫండ్స్ కాదు, బెస్ట్ ఫండ్స్, టాప్ ఫండ్స్ తీసుకోకండి. ఇవన్నీ టాప్ ఫండ్స్లో వస్తాయి, టాప్ అని. టాప్ ఫండ్స్ తీసుకోకండి, బెస్ట్ ఫండ్స్ తీసుకోమని చెప్తున్నాను. అలాగే చూస్తే మీకు చాలామంది మనకి బ్లైండ్గా వెళ్ళి మనకి ఏంటంటే బ్రాండెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఒక బ్యాంకింగ్ సపోర్ట్ ఉన్న కంపెనీస్ కావచ్చు అట్లాంటి వాటిలో. కానీ కొత్తగా వస్తున్న కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చారు. వాళ్ళు బ్రహ్మాండంగా రిటర్న్స్ అయితే ఇస్తున్నారు. మీరు ఉన్న 5 ఫండ్స్లో కేవలం మ్యూచువల్ ఫండ్స్లో అందరూ చెప్తూనే ఉంటాము, 5 ఫండ్స్లో పెట్టుకోండి చాలా అని చెప్తాము. ఎక్కువ ఫండ్స్లో దాన్ని డైవర్సిఫై చేస్తున్నా ఓవర్ డైల్యూట్ అయిపోతుంది. అలా ఓవర్ డైల్యూట్ అయిపోయినందువల్ల మీకు రిటర్న్స్ రావు. కేవలం 5 ఫండ్స్ తీసుకోండి. ఆ 5 ఫండ్స్లో కూడా లార్జ్ ఫండ్ హౌసెస్, మీడియం ఫండ్ హౌసెస్,
కొత్తగా వస్తున్న జూనియర్ ఫండ్ హౌసెస్ అని డివైడ్ చేసుకోండి. అందరూ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కేటగిరీస్ చేస్తారు. అలా కాదు, లార్జ్ ఫండ్ హౌసెస్, మీడియం ఫండ్ హౌసెస్, షార్ట్ టు ఫండ్ హౌసెస్. అంటే ఏ ఫండ్ హౌస్కి అయితే ఏఎం లెస్ దాన్ 1000 crores, లెస్ దాన్ 5000 crores ఉందో దాన్ని షార్ట్ ఫండ్ హౌస్ అనుకోవచ్చు మీరు. సో అట్లా కనుక డివైడ్ చేసుకొని కొన్ని ఓల్డ్ ఏఎంసీలో పెట్టండి, కొన్ని మీడియం ఏఎంసీస్లో పెట్టండి, కొత్తగా వస్తున్న ఏఎంసీస్లో కూడా కొత్త ట్రై చేయండి. తద్వారా మీకు అయితే రిటర్న్స్ గ్యారంటీగా మంచిగానే వస్తాయని చెప్తున్నాను. అదండి. ఏదైనా చూడండి, మనకి చూసాము గత లాంగ్ 20 years టైం ఫ్రేమ్ తీసుకోండి, ఆర్ 10 years టైం ఫ్రేమ్ తీసుకోండి. ఇన్ ఫండ్ హౌసెస్, మనకి మ్యూచువల్ ఫండ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ కాంట్రా ఫండ్ అని, స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్ అని, అలాగే బ్యాంకింగ్ ఫండ్, పిఎస్యు ఫండ్, అలాగే చూస్తే మీకు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఉంటుంది. అలాగే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అటు ఉంటాయి, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్. సో ఇట్లా రకరకాల ఫండ్స్ ఉంటాయండి. కానీ ఇన్ని ఫండ్స్లో కూడా మిమ్మల్ని కోటీసులు చేసే ఫండ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండి. కొన్నిసార్లు ఫ్లెక్సీ క్యాప్ కూడా పనిచేస్తుంది, ఎందుకంటే ఫ్లెక్సీ క్యాప్లో వాళ్ళు తీసుకున్న అలొకేషన్ బట్టి ఉంటుంది అది. సో మనకి ఎప్పుడైనా కోటేషన్ వేసేది ఈ రెండేనండి. మీకు కనుక 10 years ప్లస్ ఆరిజిన్ ఉంది అంటే మాత్రం కేవలం 2 స్మాల్ క్యాప్, 2 మిడ్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్ పెట్టుకోండి చాలు. అన్నెసరీగా ఫండ్స్ని యాడ్ చేసుకుంటూ పోకండి. అలా యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల మీకు అన్నెసరీగా రిటర్న్స్ డెంట్ అవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.